చుక్కాకు పప్పుకూర అండి. చుక్కాకు ఒక కట్ట, దాంట్లోనే కొద్దిగా కడిగిన కొత్తిమీర. ఎలా తయారు చేయడమో చూస్తాం. పప్పు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలా. ఇప్పుడు ఒక గ్లాసు పప్పుకి 2 గ్లాసులు నీళ్ళు అండి. 2 గ్లాసులు నీళ్ళు. మీ ఇష్టం, మీకు ఎంత నీళ్ళు కావాలో అంత వేసుకోవచ్చు. దీంట్లో పసుపు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, అలానే టమాటా పండు, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ దీంట్లో వేసుకోవాలి. ఈ పప్పులో కొద్దిగా చింతపండు, ఎందుకంటే కొద్దిగా ఇప్పుడు ఈ చుక్కాకులో ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వేస్తే చాలు. టమాటా పండు అవన్నీ వేస్తాం కాబట్టి. అలానే కొద్దిగా నూనె. ఇప్పుడు ఈ కడిగి పెట్టుకున్న చుక్కాకు ఒక 2 విజిల్ అయ్యేలాగా ఉడకపెట్టుకోవాలండి. చూడండి, పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది పప్పు గుత్తితో బాగా నైస్గా చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. బాగా నైస్గా రుద్దుకోవాలండి. చూడండి, ఇట్లా నైస్గా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు తాలింపుకి నూనె కొద్దిగా వేసి, ఆవాలు, ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు పోసేయండి. అంతే అండి, చుక్కాకు పప్పు కూర ఎలా ఉంది టేస్ట్ చేసి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. అన్నంలోకి, సంగటిలోకి కూడా బాగుంటుందండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి.